కేరళలో ఒక మహిళ బిర్యానీ తిని చనిపోయింది. అలాగే మన రాష్ట్రాలలో కూడా ఒకతను పెళ్లి రోజని బిర్యానీ తినడానికి వెళ్ళి, ఆ తర్వాత హాస్పిటల్ పాలై రూ. 1,00,000 వదిలించుకున్నాడు. అది మొన్న మనం చూసాం. అయితే వీటన్నిటికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్‌లో కొన్ని హోటల్స్‌లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఈ తనిఖీలు చేసినప్పుడు వాళ్ళు బయటపెట్టిన విషయాలేంటంటే, ఆ కిచెన్‌లో ఎటువంటి పరిశుభ్రత ఉండదు. అది గబ్బు గబ్బుగా ఉంటుంది. అక్కడే మురుగునీరుంటాయి. అక్కడే పురుగులు, బొద్దింకలు అవన్నీ తిరుగుతూ ఉంటాయి. అలానే వీటితో పాటు అందులో వాడే చికెన్ ఉంటుంది గదా! ఈ చికెన్‌కి మూతలుండవు. అది 2, 3 రోజుల ముందని కొనుక్కొచ్చుంటారు. అది ఫ్రిడ్జ్‌లో అలాగే పెట్టేస్తారు. దాన్ని తీసుకొచ్చి ఉడకబెడతారు. మళ్ళీ మిగిలిపోతే దాన్ని ఫ్రిడ్జ్‌లో పెడతారు. ఇందులో అన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా రకరకాల కారణాల వల్ల వీళ్ళు మంచిగా శుభ్రంగా ఉంచకపోవడం వల్ల మనకు రోగాలు, చావులు.